మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు కుంగిపోయింది? మహదేవ్పూర్లో పిఎస్లో నమోదైనటువంటి కంప్లైంట్ని హైకోర్టుకు బదిలీ చేయాలి అంటూ టీపీసీసీకి చెందినటువంటి లీడర్ నిరంజన్ హైకోర్టులో కేసు వేశారు. ఓవరాల్గా ఏం జరిగింది, ఇప్పటిదాకా ఏం జరగబోతోంది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతాపరమైనటువంటి నిర్మాణ లోపాలు ఎందుకు చోటు చేసుకున్నాయి, డిజైన్ ఎవరు ప్రతిపాదించారు, ఎల్ఎన్టీ ఇప్పుడు ఎందుకు తప్పుకుంటోంది? 2 నెలలు అయిపోయింది కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో 2 పిఎస్ కుంగిపోయి, అయినప్పటికీ ఎందుకు పునరుద్ధరణ చేపట్టలేదు ఎల్ఎన్టీ? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మనం అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డలో 2 పిఎస్ కుంగిపోయాయి అనుకున్నప్పుడు బోల్డ్ అంతా చర్చ జరిగింది. అసలు ఒకవేళ అలాంటిది ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ బాధ్యత అంతా ఎల్ఎన్టీ చేపడుతుంది అనేది రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో అది ఉంది అన్నప్పుడు ఎందుకని ఇప్పుడు ఎల్ఎన్టీ అది మా బాధ్యత కాదని తప్పించుకుంటోంది? సో ఒకటి, మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించి పిల్లర్లు ఎందుకు కుంగాయి అనే దాని మీద ఒక చర్చ. అసలు అక్కడ కట్టాలా వద్దా అనే దాని మీద డిసైడ్ చేయాల్సింది ప్రభుత్వం. నిపుణులు ఇచ్చిన ఆధారంగా, నిపుణులు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టాలా ఉందని డిసైడ్ చేయాలి. కానీ ఇందులో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వినలేదు. ఇక్కడ కాదు, ఇక్కడ వయబిలిటీ లేదు అని చెప్పినా కానీ ఇక్కడనే కట్టాలి అని చెప్పి ఆయన ఏదో ప్రెజర్ చేయించి ప్రెజర్ వర్క్గా నడిచింది అనేది ఒక చర్చ ఉన్నది. ఇది నిజమా కాదా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఇప్పుడు ఇప్పటివరకు ఏంటి, ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, విచారణ జరుపుతాము అని చెప్పి ఇవాళ కన్సర్న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఊరుకునేది లేదు, వాళ్ళని విడిచిపెట్టేది లేదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అసలు దీని బేసిక్గా అసలు ఎవరు దీనికి కారణం అనేది తేలాలి ఫస్ట్. ఓకే, పిల్లర్లు కుంగినాయి, ఎల్ఎన్టీ కంపెనీ పిలిపిస్తున్నారు, మీరు మళ్ళీ మీరే చేయాలి, దీనికి లయబిలిటీస్ మొత్తం మీరే కదా ఇంకా అనేది చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా టైం అయిపోయింది, మా 2 ఇయర్సే కదా, మా టైం అయిపోయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ఏది చెప్పినా అసలు కట్టడంలో నాణ్యత లోపం ఉన్నదా, అసలు అక్కడ కట్టడమే తప్ప, అసలు అక్కడ కట్టడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందా, ఇది తేలాలి ఫస్ట్. ఇది తేలితే ఎవరి తప్పు, ఎలాంటి తప్ప, ప్రభుత్వం తప్ప అనేది తేలుతుంది. ఒకవేళ నిజంగానే మరి మొత్తం బ్యారేజ్ అంతా బాగుండి 2 పిల్లర్లు లేకున్నాయి ఏంటంటే మరి కారణం ఏంది అనేది కూడా తేలాలి. మరి వీళ్ళు నాణ్యత లోపం కట్టిరా, నాణ్యత లోపం కడితే మరి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి ఎట్లా దీన్ని సర్టిఫై చేశారు, ఏంది మరి వాళ్ళ బిల్లులు ఎట్లా రిలీజ్ చేశారు అనేది కూడా ఉంటుంది. బిల్లులు కూడా రిలీజ్ చేయొద్దు, ఏమైనా మరి ఇంకేమైనా పెండింగ్లు ఉన్నాయో తెలియదు మనకు, అది ఇక పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రావాలి. ఒకవేళ లోపం ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు సర్టిఫై చేస్తూనే ఉంటారు. మరి అట్లా ఉందా లేదా అనేది, జరిగిందా లేదా అనేది తేలాలి. ఓవరాల్గా అయితే కంపెనీలకు, ఏ ఏజెన్సీలైనా కొంత సమయం ఉంటుంది. ఈ సమయం లోపల ఖచ్చితంగా ఇది స్ట్రాంగ్గా, ఏ బిల్డింగ్ అయినా ప్రాజెక్ట్ అయినా ఎటువంటి పలుగులు రాకుండా, స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది పలుగులు రాకుండా ఎటువంటిది అది దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత కంపెనీ ఏజెన్సీలదే ఉంటుంది. మరి వీళ్ళు టైం అయిపోయింది అని చెప్తున్నాం, మాకు సంబంధమే లేదని. కానీ మరి ఎన్నికలకు ముందేమో మేమే కడతామని చెప్పి ఏదో లెటర్ రిలీజ్ చేసినా చెప్తున్నాం. ఈ 2 మరి రిలీజ్ చేసినా, ఆ రోజు మరి ప్రెజర్గా రిలీజ్ చేసినా తెలియదు. ఇవన్నీ కూడా బయటపడాలి. సో ఏదైనా ఇప్పుడున్న నూతన గవర్నమెంట్ కూడా, కన్సర్న్ మినిస్టర్ కూడా ఏం చెప్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరే దీని బాధ్యత తీసుకోవాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆదేశించారు. సో మరి ఖచ్చితంగా కూడా కంపెనీ, ఎల్ఎన్టీ కంపెనీ ముందుకు రావచ్చు, ఏమి కట్టకుండా ఏం పోదు. అంటే తక్కువ ఖర్చు కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 5 లక్షల కోట్ల ప్రాజెక్టు, ఆడ ఉన్నది 600 కోట్లు అయితే ఏదో మొత్తం ఆ రిపేర్స్ కూడా మొత్తం అయిపోతుందని చెప్తున్నారు. సో ఎల్ఎన్టీ కంపెనీ కూడా ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల వద్ద మేము కట్టమని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ముందుకు రావచ్చు. ఎందుకంటే వారికి భవిష్యత్తులో అనేక ప్రాజెక్టు కట్టాల్సి ఉంటుంది ఈ దేశంలో. కాబట్టి వారి యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది. సో వాళ్ళు ముందుకు రావచ్చు. కానీ ఫైనల్గా మాత్రం విచారణ విషయంలో మాత్రం మరి ఎట్లా ఉంటుంది, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తూ ఉంటున్నారు. టెక్నికల్గా ఏమైనా న్యాయ నిపుణులతో వారు చర్చించి న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయా, అనేక రకాలుగా ఉన్నాయి. అసలు లేకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో ఏమైనా విచారణ జరిపిస్తారా, మరి సిబిఐతో జరిపిస్తారా, ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరితో జరిపించినా ఇది ఖచ్చితంగా కూడా జల వనరులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ భూ పరీక్ష చేసే సంబంధించి ఖచ్చితంగా కూడా ఎక్కడ కట్టాలి ఎక్కడ కట్టకూడదు అనే దాని మీద
నిపుణులతో ఎక్స్పర్ట్స్తోనే కమిటీ వేసి విచారణ జరపాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏది ఉన్నా ఇది నాకు తెలిసి సెంట్రల్ లెవెల్లోనే ఇది ఖచ్చితంగా విచారణ జరపాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రకరకాలుగా చెప్తున్నారు, ఇది డైమండ్ కోర్ బోర్వెల్ వేసి దాన్ని మొత్తం కూడా మట్టిని బయటికి తీసి పూర్తి స్థాయిలో సాయిల్ టెస్ట్ చేసిన తర్వాతనే ప్రాజెక్టు కడతారు అని చెప్తున్నారు. సో అది జరగలేదని చెప్తున్నారు. మరి అటువంటి నిపుణులు ఇందులో లేరని చెప్తున్నారు. సో వీటన్నిటి మీద బయటికి రావాలంటే ఖచ్చితంగా మరి ఇందులో సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన వాళ్ళ నిపుణులు, కొంతమంది మరి ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, అంతర్జాతీయ నిపుణులు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి అని చెప్తున్నారు. సో మరి కాబట్టి ఈ విచారణ ఎట్లా జరిపిస్తుంది ఈ ప్రభుత్వం అనేది మనం చూడాలి. ఎందుకంటే చాలామంది రాష్ట్ర ప్రజలైతే కాళేశ్వరము పెద్ద అవినీతి ప్రాజెక్ట్ అనేది మాత్రం చర్చ జరిగింది. ఇది మొత్తము ఎలక్షన్ టైంలో కుంగిపోయింది. కుంగిపోవడం వల్ల ఏమైందంటే దీంట్లో మొత్తం లోపభూయిష్టంగా ఉంది ప్రాజెక్ట్ అనేది అందరికీ అర్థమైపోయింది. కానీ అది నిజమా కాదా అనేది తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు చేయాల్సిన, తక్షణమే చేయాల్సింది అది నిజం ఏమైనా ఉండని, కానీ విచారణకు మాత్రం ఆదేశించాలి. విచారణకు ఆదేశించకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే వెంటనే బీజేపీ అలా సిద్ధంగా ఉంది, చూద్దాం. ఎందుకంటే నూతనంగా వచ్చిన ఈ 10 రోజుల ప్రభుత్వం కాళేశ్వరం మీద ఏం చేస్తుందో అనేది వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకున్న సమాచారం చెప్తున్నా. ఎందుకంటే బీజేపీ కూడా ఈ 2-3 ఈ వారం 10 రోజుల్లో వాళ్ళు కూడా ఈ ఇష్యూ మీద ఏదో టేకప్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వెంటనే విచారణకు ఆదేశిస్తే అందులో ఏమైనా ఉండని, ఏమైనా తేలని. ఎందుకంటే అవసరం సెంట్రల్ సంబంధించిన సంస్థలకి ఇచ్చినా సరే, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక దాన్ని ఎవరు ప్రశ్నించడానికి ఉండదు. సో బయటికి కూడా వస్తుంది. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, కరెక్ట్ చిత్తశుద్ధితో ఉంది ప్రభుత్వం అనేది కూడా ప్రజల్లోకి పోతుంది. ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇష్యూ అయింది, ఇది లోక్సభ ఎన్నికలకు కూడా ఇష్యూ అవుతుంది. కాబట్టి ఈ ఇష్యూను ప్రభుత్వం మంచిగా విచారణకు ఆదేశించి అందులో ఏమున్నది అనేది బయటికి తెలిస్తే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ప్రశ్నించడానికి ఉండదు, ప్రజలు కూడా ప్రశ్నించడానికి ఉండదు. సో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అదే మాట అంటున్నారు. 2008లోనే వైఎస్